జుట్టు ఎక్కువగా ఉందని విద్యార్థికి గుండు కొట్టించిన ఘటన హఫీజ్పేట్లోని బ్లాక్ బోర్డ్ స్కూల్లో చోటు చేసుకుంది. 9వ తరగతి చదువుతున్న ఈశ్వర్ అనే విద్యార్థికి జుట్టు ఎక్కువగా ఉండడంతో జుట్టు కత్తిరించుకోవాలని స్కూల్ ప్రిన్సిపల్ సూచించారు. అయితే మరుసటి రోజు జుట్టు కత్తిరించుకుని రాకపోవడంతో స్కూల్లోనే బలవంతంగా గుండు కొట్టించారు. దీంతో మొక్కు ఉండగా తమ కుమారుడికి గుండు కొట్టించడం ఏంటని విద్యార్థి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ప్రిన్సిపల్ పై చర్యలు తీసుకోవాలని స్కూల్ ముందు ఆందోళన చేపట్టారు. నా పేరు ఈశ్వర్. నేను బ్లాక్ బోర్డ్ స్కూల్లో మంచిగా చదువుతున్నా. మాకు దేవుని మొక్కు ఉంది నరసింహస్వామికి. ఇది మమ్మీ చెప్పినా నేను చెప్పినా సార్ వినకుండా ఆయన బలవంతంగా మెడ పట్టుకుని తీసుకుపోయి గుండు వేయించింది. సార్ గుంటూ ఇట్లా మెడ పట్టుకున్నాడు. మెడ పట్టుకుని వదిలేండి సార్ అంటే ఇట్లా వదిలేడు. గట్టిగా పట్టుకున్నాడు. మాట్లాడడానికి నాకు ఏం రాలేదు. ఇంకా చెప్పిన ఆయన ఇటు వదిలేకుండా తీసుకోపోయింది సార్. గుండు ఇచ్చింది. సాటర్డే రోజు గుండు కొట్టించిండ్రు కానీ తల్లిదండ్రులు లేని పర్మిషన్ లేని అయితే కొట్టియ్యారు కదా. ఏ స్కూల్లో అయినా కొట్టిస్తారా? మా ఎంటికలు మాకు కావాలి, మా అబ్బాయి ఎంటికలు మాకు కావాలి. మాకు మొక్కు ఉంది. ఆ మొక్కు పడి మేము తీసుకోవాలని నేను అబ్బాయికి కూడా చెప్పిన, వద్దు నాయన కటింగ్ అని చెప్పిన. నేను ఆగిండు కానీ పర్మిషన్ ఇవ్వాలి కదా. వాళ్ళు పర్మిషన్ అన్న ఇవ్వాలి, లేకుంటే నాకు కాల్ చేయాల్సిండే. అసలు కాల్ చేయలేదు, ఏం చేయలేదు. నాకు ఇది జరిగిన సంగతి. మా అబ్బాయి ఎంటికలు మా అబ్బాయికి కావాలి. ఇదైతే నేను ఒప్పుకుంటా. ఇప్పుడు వాళ్ళు ఎట్లా గుండు కొట్టించి నా అబ్బాయికి ఎంటికలు ఎట్లున్నాయో అట్లా కావాలి. ఎంటికలు తెచ్చి వాళ్ళు ఎట్లా చేస్తారో మా ఎంటికలు మాకు ఇప్పియాలి. ఇది జుట్టు ఎక్కువగా ఉందని విద్యార్థికి గుండు కొట్టించిన ఘటన హఫీజ్పేట్లోని బ్లాక్ బోర్డ్ స్కూల్లో చోటు చేసుకుంది. 9వ తరగతి చదువుతున్న ఈశ్వర్ అనే విద్యార్థికి జుట్టు ఎక్కువగా ఉండడంతో జుట్టు కత్తిరించుకోవాలని స్కూల్ ప్రిన్సిపల్ సూచించారు. అయితే మరుసటి రోజు జుట్టు కత్తిరించుకుని రాకపోవడంతో స్కూల్లోనే బలవంతంగా గుండు కొట్టించారు. దీంతో మొక్కు ఉండగా తమ కుమారుడికి గుండు కొట్టించడం ఏంటని విద్యార్థి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ప్రిన్సిపల్ పై చర్యలు తీసుకోవాలని స్కూల్ ముందు ఆందోళన చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, అసలు ఏం జరిగింది? ఎందుకు స్కూల్ యాజమాన్యం విద్యార్థికి గుండు కొట్టించాల్సి వచ్చింది? పూర్తి డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ సింధు. మియాపూర్ హఫీజ్పేట్ లో దారుణం చోటు చేసుకుంది. అయితే ఒక విద్యార్థికి సంబంధించి జుట్టు ఎక్కువ ఉందని ఏదైతే ఆ ప్రిన్సిపల్ గుండు కొట్టించిన ఘటన అయితే చోటు చేసుకుంది. అయితే మొక్కు ఉండగా తమ కుమారుడికి గుండు కొట్టించడంపై స్కూల్ ముందు విద్యార్థి తల్లిదండ్రులు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ప్రేమ్ నగర్ పబ్లిక్ స్కూల్లోని ఏదైతే పబ్లిక్ దీనికి సంబంధించి బ్లాక్ బోర్డ్ స్కూల్లో 9వ తరగతి ఈశ్వర్ అనే విద్యార్థి అయితే చదువుతున్నాడు. ఏదైతే ఆ ఈశ్వర్ అనే విద్యార్థి ముఖ్యంగా లక్ష్మీ నరసింహస్వామికి సంబంధించి మొక్కు ఉండడంతో కూడా జుట్టు కత్తిరించుకోకుండా స్కూల్కి అయితే వస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ప్రిన్సిపల్ ఆ విద్యార్థిని జుట్టు కత్తిరించుకోవడంతో కూడా ఏదైతే ఆ విద్యార్థి చెప్పడం జరిగింది. అయితే మరుసటి రోజు కూడా అదే విధంగా రావడంతో కూడా ఒక్కసారిగా కోపగుప్తులైన ఏదైతే ప్రిన్సిపల్ జుట్టు ఎక్కువ ఉండడంతో మొత్తం కత్తిరించుకోవాలంటూ కూడా ఏదైతే గుండు కొట్టించిన ఘటన అయితే చోటు చేసుకుంది. అయితే లక్ష్మీ నరసింహస్వామి మొక్కుందని ఆ విద్యార్థి ఈశ్వర్ ప్రిన్సిపల్ చెప్పినా సరే వినకుండా ఏదైతే మరుసటి రోజు బలవంతంగా విద్యార్థికి గుండు కొట్టించాడు. అయితే ఈ నేపథ్యంలో ఒక్కసారిగా తల్లిదండ్రులు కూడా ఆగ్రహం వ్యక్తం అయ్యారు. అయితే తల్లిదండ్రులు కూడా ఏదైతే మొక్కు ఉందని చెప్పినా సరే తన కుమారుడికి గుండె ఎట్లా కొట్టిస్తారంటూ కూడా స్కూల్ ముందు బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రిన్సిపల్ పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉందనే చెప్పొచ్చు. అంటే ఇప్పుడు స్కూల్ యాజమాన్యం వర్షన్ ఏంటి? ఓకే, యూనిఫామ్ గా ఉండాలి, నీట్ గా ఉండాలి, అంతవరకు ఓకే పిల్లలు, కానీ ఇలాంటి రైట్స్ అసలు స్కూల్ యాజమాన్యానికి ఉంటాయా? ముఖ్యంగా చూసుకున్నట్టయితే స్కూల్ కి వచ్చే విద్యార్థులందరికీ కూడా ఒక యూనిఫామ్, బెల్ట్, షూస్, అలాగే నీట్ హెయిర్ స్టైల్ లాంటివి కూడా చేయించుకోవాల్సి ఉంటుంది. అయితే ముఖ్యంగా ఒకవేళ ఇలాంటి మొక్కులు ఉంటే కనుక దాన్ని మినహాయించే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఇటు ఈ స్కూల్ కి సంబంధించి ఏదైతే ఆ బ్లాక్ బోర్డ్ స్కూల్ కి సంబంధించి ఆ ప్రిన్సిపల్ ముందు రోజు ఆ విద్యార్థిని హెచ్చరించినట్లయితే తెలుస్తుంది. అయితే నెక్స్ట్ డే వచ్చినప్పుడు ఖచ్చితంగా హెయిర్ కట్ చేయించుకొని రావాలంటూ కూడా ఆ ప్రిన్సిపల్ చెప్పినట్లయితే తెలుస్తుంది. అయితే ఆ విద్యార్థి నెక్స్ట్ రోజు వచ్చిన అదే విధంగా రావడం, అలాగే ఆ లక్ష్మీ నరసింహస్వామి మొక్కు ఉందంటూ కూడా ఆ విద్యార్థి ప్రిన్సిపల్ చెప్పడం జరిగింది. అయితే ప్రిన్సిపల్ మాత్రం
ఏదున్నా సరే ఆ గుండు కత్తిరించుకోవాలంటూ కూడా ఒకసారిగా గుండు కొట్టించడంతో కూడా అటు విద్యార్థి సంఘ నేతలు కావచ్చు, లేదంటే విద్యార్థి తల్లిదండ్రులు కావచ్చు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఇప్పుడు ప్రస్తుతం స్కూల్ ముందు కూడా బైఠాయించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు ప్రిన్సిపల్ కి ఏ రైట్ ఉందని, ఇటు హిందూ దేవతలకు సంబంధించి మొక్కులుంటే ఆ గుండె ఎట్లా కొట్టిస్తారంటూ కూడా ఏదైతే తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రిన్సిపల్ కఠిన చర్యలు తీసుకున్నట్టు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉందని చెప్పచ్చు. రైట్, థ్యాంక్ యూ కుమార్.